హాయ్ అండి, నా పేరు నరేష్. వెల్కమ్ టు పిక్సెల్ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఇక నుండి ఈ ఛానల్లో మనకు ఫోటోషాప్ ట్యూటోరియల్స్తో పాటు ఫోటోషాప్ ట్రిక్స్ కూడా వస్తుంటాయి. ఓన్లీ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ చేయడం వల్ల మనకి కొంచెం బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ కావాలంటే మధ్య మధ్యలో ఇలాంటి ట్రిక్స్ అనేటివి చేస్తూ ఉండాలి. మీకు కూడా ఇవి చాలా నచ్చుతాయి. సో ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఒక డ్రెస్ కలర్ మనం ఎలా మార్చవచ్చు ఫోటోషాప్లో అనేది తెలుసుకుందాం. దానికోసం నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, డౌన్లోడ్స్లో ఉంది నా ఫైల్. ఓకే, నేను ఈ ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మనకు ఈ ఒక మోడల్ ఫోటో నేను తీసుకున్నాను. ఓపెన్ అయిపోయింది. నేను ఈ ఫోటోలో ఇతను వేసుకున్న వైట్ కలర్ షర్ట్ని నేను కలర్ మార్చాలనుకుంటున్నాను. దానికోసం నేను ఓన్లీ ఈ వైట్ కలర్ పార్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ ప్రాపర్టీస్ బార్లో మధ్యలో ప్లస్ ఉన్న సింబల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ పెద్దగా చేసుకోండి. బ్రష్ సైజ్ పెద్దగా చేసుకోనికి క్లోజ్ బ్రాకెట్. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఓకే, మనకు కొంచెం ఇబ్బంది ఉందంటే జూమ్ చేసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడైనా సెలెక్ట్ కాలేదో చూసేద్దాం. ఇక్కడ కొంచెం కలర్ సెలెక్ట్ కాలేదు. రైట్, ఇక్కడ కొంచెం మనకు అవసరం లేని పార్ట్ వచ్చేసింది. దీన్ని మైనస్ చేసేద్దాం. ఆల్ట్ పట్టుకొని అక్కడ క్లిక్ చేయడం వల్ల అది డీసెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా కొంచెం మనకు అవసరం లేని పార్ట్ సెలెక్ట్ అయింది. దీన్ని కూడా తీసేసాను నేను. ఇక్కడ మధ్యలో సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, అంత సెలెక్ట్ అయిపోయినట్టే. సో మనకు వైట్ కలర్ పార్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. దీన్ని మనం ఒక కొత్త లేయర్గా తీసుకోవాలి. దానికోసం మనకు 2-3 వేస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి Ctrl+C Ctrl+V కాపీ పేస్ట్ చేయడం వల్ల కొత్త మనం సెలెక్ట్ చేసుకున్న పార్ట్ అనేది కొత్త లేయర్గా ఏర్పడుతుంది. లేదు డైరెక్ట్ షార్ట్ కట్ కావాలనుకుంటే మనకు Ctrl+J కొట్టడం ద్వారా మనకి ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న పార్ట్ అనేది డీసెలెక్ట్ అయిపోయి మనకు కొత్త లేయర్గా ఏర్పడుతుంది. సో మనకి ఇప్పుడు ఓన్లీ వైట్ కలర్ అనేది చేంజ్ కావాలి కాబట్టి దీనికి ఒక నేను హ్యూ సాచురేషన్ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి హ్యూ అండ్ సాచురేషన్ సెలెక్ట్ చేసి ఓకే, ఇక్కడ మన 2 ఆప్షన్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కర్సర్ పెట్టింది ఆప్షన్ ఉంది కదా, ఇది ఓన్లీ కింది లేయర్కి మాత్రమే అప్లై కానికి సింబల్ అనమాట. నేను ఇది క్లిక్ చేస్తే ఓన్లీ షర్ట్కి మాత్రమే మన అడ్జస్ట్మెంట్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకే, దాంతోపాటు ఇక్కడ కలరైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని కూడా టిక్ చేసుకోండి. టిక్ చేసుకోగానే మీరు ఒకటి గమనించవచ్చు, షర్ట్ కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఈ పైన హ్యూ అనే స్లైడర్ని మనం చేంజ్ చేసిన కొద్దీ అక్కడ షర్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ కింద స్లైడర్ ఏంటంటే సాచురేషన్, మనకు ఆ కలర్లో ఎంత డెప్త్ అనేది మనకు కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఒక 55 పెట్టుకుంటున్నాను. ఈ లైట్నెస్ అనేది నీకు ఆ కలర్ అనేది ఎంత అప్లై అవ్వాలి, ఇటు కంప్లీట్గా లెఫ్ట్కి తీసుకెళ్తే నీకు బ్లాక్ అయిపోతుంది, ఇటు కంప్లీట్గా ఇటు తీసుకొస్తే వైట్ అయిపోతుంది. సో నేను దీన్ని ఒక -30 వరకు పెట్టుకొని ఇప్పుడు ఈ స్లైడర్ని అటు ఇటు చేంజ్ చేస్తున్నాను. మీరు షర్ట్ కలర్ చేంజ్ అవ్వడం మీరు గమనించవచ్చు. మీకు నచ్చిన కలర్ దగ్గర పెట్టుకొని మీకు కావాల్సిన కలర్ రాగానే ఆపేయచ్చు. ఓకే, ఇప్పుడు ఒక షర్ట్ కలర్ అనేది చేంజ్ అయింది. దీన్ని మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ. ఓకే, సేమ్ దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు. ఫైల్ నేమ్ వచ్చేసి కలర్ షర్ట్. ఓకే, ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకు చాలా ఫార్మాట్స్ ఉంటాయి. జేపీజీ సెలెక్ట్ చేసుకోండి, అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది మనకు. ఓకే, ప్రెస్ చేసి ఓకే అనగానే మనకు అది జేపీజీ ఫార్మాట్లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు గమనిస్తే మీరు షర్ట్ కలర్ చేంజ్ అయింది.
చూడొచ్చు. రైట్. ఓకే, ఇది ఫస్ట్ చేసింది. ఇది ఒరిజినల్ ఇమేజ్ వైట్ కలర్ షర్ట్. రైట్, అర్థమైంది అనుకుంటా. మనం డ్రెస్ కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఫోటోషాప్లో అనేది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నరేష్ కుమార్ సైనింగ్ ఆఫ్.